గుంటూరు టాకీస్ సినిమా థియేటర్ల వరకు రావడానికి భయపడే ప్రేక్షకులకి మీరు చెప్పే ఇది అందరు చూసే సినిమా కాదు, అడల్ట్ ఫిల్మ్. మీరు చూడండి, ఇది ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నాట్ అ బ్లూ ఫిల్మ్. ఫ్యామిలీ సినిమా మేము చెప్పామా? ఎందుకది? మీ మొత్తం మీ సినీ కెరీర్లో మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మీరు చాలా బాధపడ్డ సంఘటన? మ్యారిటల్ లైఫ్ రాజకీయం వల్ల డిస్టర్బ్ అవ్వడం, ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవాలా అన్న పాయింట్ వరకు ఆలోచించారు. మీ మొదటి భార్యకి కలిగిన పిల్లలు సన్స్, మమ్మీ సన్సా డాడీ సన్సా? ఒక పెళ్ళం మొగుడు అనేది మా ఇద్దరం తీసుకున్న డెసిషన్స్, పిల్లలు అనేది నా డెసిషన్స్. ఐ గేవ్ ద చిల్డ్రన్. సో టోటల్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫాదర్గా నేను ఫీల్ అవుతాను. ఇన్ని మంచి భావాలు గల నరేష్ గారి వైవాహిక జీవితం ఎందుకు విఫలమైంది? వాడిని మగవాడిని ఎందుకు విలన్గా చూస్తారు మీరు? విలన్స్ అయితే ఇద్దరు, రెండు చేతులు తప్పట్లు కొడితేనే సౌండ్ వస్తుంది. మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? కొన్ని ఫ్లాష్ పాయింట్స్ వస్తాయి. ఫ్లాష్ పాయింట్స్ మాకు కూడా వచ్చాయి, నేను కాదంట్లా. కొంత స్టేట్మెంట్స్ కూడా ఇచ్చుకున్నాం. నా లైఫ్లో నేను ఆర్టిస్ట్గా నువ్వు నాతో పడుకో, నేను నీకు రోల్ ఇస్తానని నా లైఫ్లో నేను చెప్పలేదు, చెప్పను. పబ్స్కి వెళ్తుంటారా మీరు? వై నాట్? ఇఫ్ ఐ ఫీల్ లైక్ డాన్సింగ్, వాట్స్ రాంగ్? తప్పకుండా పబ్కి వెళ్ళడం గవర్నమెంట్ బ్యాన్ చేయమని నేను వెళ్ళను. రేష్మి హీరో మధ్యలో లిప్ లాక్ ఆ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. మరి మీకు శ్రద్ధాదాస్ మధ్యలో కూడా ఒక సీన్ ఉంది. దొరికింది